ఈరోజు వచ్చేసి ఒక మంచి ఫేస్ ప్యాక్‌తోనైతే మీ ముందుకైతే వచ్చేసానండి. సో, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట. సో, మనము వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్‌కెళ్ళి మనము ఫేస్ ప్యాక్‌లు అయితే చేయించుకుంటుంటాం కదండీ! ఆ విధంగా కాకుండా మనకు ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మనము చాలా ఈజీగా ఫేస్ ప్యాక్‌ని అయితే చేసుకోవచ్చండి. సో, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో, దీనికోసము ఈ విధంగా బాగా పండిన అరటిపండునైతే తీసుకోవాలండి. కొద్దిగా బాగా ఈ విధంగా మగ్గి ఉండాలండి. కొద్దిగా మెత్తగా ఉంటేనే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మనము చేత్తో మ్యాష్ చేస్తే మెత్తగా అవ్వాలన్నమాట. మిక్సీకి వేయకుండా ఇలా చేత్తోనే మ్యాష్ చేస్తే మనకు మెత్తగా అవ్వాలన్నమాట. అందుకనేసి బాగా పండిన అరటిపండునైతే తీసుకోవాలండి. సో, ఈ విధంగా మనకు కొద్దిగా నల్లబడిన అరటిపండునైతే మనము తినలేం కదండీ! సో, ఈ విధంగా మనం వేస్ట్ చేయకుండా చాలా చక్కగా మనము ఇంట్లోనే మంచి ఫేస్ ప్యాక్‌ని అయితే చేసుకొని చాలా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందన్నమాట ఫేస్ అయితే. సో, ఈ విధంగా అరటిపండునైతే తీసుకొని చక్కగా ఈ విధంగా మెత్తగా చేత్తోనే అంతా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. సో, ఇందులో వచ్చేసి పాలునైతే యాడ్ చేసుకోవాలండి. పచ్చి పాలైనా పర్లేదు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా పర్లేదండి. సో, మీకు క్వాంటిటీకి సరిపడా పాలైతే వేసుకోవాలన్నమాట. సో, నేను ఇక్కడ 1 స్పూన్ పాలైతే వేసుకున్నాను. సో, పాలు కూడా వేసుకొని చక్కగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఇది కూడా మనకు వంటింట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియెంట్సేనండి. సో, శనగపిండి అండి. 1 స్పూన్ శనగపిండి అయితే వేసుకోవాలన్నమాట. సో, మీకు మెడకు అలాగే ఫేస్కు అంతా పట్టించేటైతే మీరు క్వాంటిటీ అయితే ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి హనీ అండి, తేనె కూడా వేసుకుని చక్కగా అంతా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో, చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ చేసేసుకోవాలండి. సో, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. అరటిపండుతో మనము చాలా రకాలుగా ఫేస్ ప్యాక్లు అయితే చేసుకోవచ్చండి. సో, చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో, ముఖ్యంగా ఇవి అరటిపండు అనేది మనకు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాలను అయితే తగ్గిస్తుందండి. అలాగే చర్మము తేమగా మృదువుగా ఉండేలా చేస్తుంది. అలాగే మచ్చలను కూడా తగ్గిస్తుందండి. సో, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనము క్లెన్జింగ్ అయితే చేసుకోవాలండి. సో, మీరు రోజ్ వాటర్తోనైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పాలతోనైనా చేసుకోవచ్చండి. పాలను తీసుకొని నేను ఇక్కడైతే పాలతో చేస్తున్నానండి. పాలను తీసుకొని ఈ విధంగా కాటన్ అయితే డిప్ చేసేసి చక్కగా అంతా మనము క్లీన్ చేసుకోవడమే. సో, ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే అండి, మనము ముందుగా ఫేస్ అనేది చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ పైన డస్ట్ అనేది ఉంటుంది కదండి. ఆ డస్ట్ పైన మనము ఫేస్ ప్యాక్ వేసుకుంటే కనుక మనకు రిజల్ట్ అనేది మంచిగా రాదనమాట. సో, అందుకనేసి మనము ముందుగా ఫేస్ అయితే క్లీన్ చేసేసుకోవాలండి. సో, నేను ఇక్కడైతే హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిల్క్ తోటి చక్కగా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టిష్యూ తోటి నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. రోజ్ వాటర్తోనైనా చేసుకోవచ్చు, లేదంటే పాలతోనైనా చేసుకోవచ్చండి. సో, నేను ఇక్కడ పచ్చి పాలతోనే క్లీన్ అయితే చేసుకున్నానండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఫేస్ ప్యాక్, ఆ ఫేస్ ప్యాక్ని అయితే వేసేసుకోవడమేనండి. సో, ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ చేసేసుకొని మనము ఇంకా ఫేస్ ప్యాక్ని అయితే వేసుకోవాలండి. సో, మీరు హ్యాండ్తోనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి బ్రష్ ఉంటే కనుక బ్రష్తోనైనా చక్కగా అంతా అప్లై చేసుకోవడమేనండి. సో, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మనము వారానికి 2 సార్లు ఈ ఫేస్ ప్యాక్ని అయితే వేసుకుంటే కనుక మనకు ఫేస్ అనేది చాలా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందన్నమాట. సో, మచ్చల్ని మొటిమల్ని తగ్గించడానికి చాలా వరకు మనకు ఉపయోగపడుతుందండి. చర్మాన్ని అనేది మనకు చక్కగా ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది. అన్నీ కూడా మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఈజీగా మనము సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. సో, మనము ఇంట్లో అరటిపండ్లు తెస్తుంటాం కదండి, మిగిలిపోయిన అరటిపళ్ళు అయితే ఇలా పడేయకుండా మనము చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో, ఈ విధంగా చక్కగా అంత అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అనేది మనము ఆరడానికైతే వదిలేయాలండి. సో, చక్కగా ఆరిన తర్వాత ఈ విధంగా అంతా స్క్రబ్ చేసుకుంటూ కొద్దిగా ఇలా మనము హ్యాండ్ అయితే వాష్ చేసేసుకోవడమేనండి. ఇంకా చక్కగా ఫేస్కు మెడకు అంతా కూడా మనము చక్కగా అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచిగా గ్లోయింగ్ అనేది వస్తుందన్నమాట. సో, ఈ విధంగా అప్లై చేసుకున్న 10 to 15 మినిట్స్ వరకు ఉంచి గోరువెచ్చని నీటితో అయినా పర్లేదు, లేదంటే చల్లని వాటర్తోనైనా వాష్ చేసుకున్నా సరే అండి. సో, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట.
సో చూసారు కదా, నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేశానండి. సో ఎంత గ్లోయింగ్ అయితే వచ్చేసిందో. సో లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి ఎంత తేడా ఉందో చూసారు కదండి. మంచిగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి సో చాలా మంచి రిజల్ట్ అయితే గ్లోయింగ్ అయితే వస్తుందన్నమాట. సో వారానికి 2 సార్లు ఇలా అప్లై చేసుకుంటే చాలండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక